ప్రధానంగా అసలు ఆయన ఏంటి మీకు ఫోన్ చేయటం వెనకాల ఉద్దేశం? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవుతున్న రోజా మీకు ఫోన్ చేసింది, లేకపోతే రిలీజ్ అవుతున్నా అంటే 1 అవర్ లో సినిమా రిలీజ్ అనగా నాకు కాల్ రావడం జరిగింది. అంటే ఆ తర్వాత ఏమన్నా సినిమాని అక్కడ ఆపే ప్రయత్నం జరిగిందా, లేకపోతే సినిమా యథావిధిగా విడుదలైపోయిన పరిస్థితి కూడా? సినిమా యథావిధిగా విడుదల అవడం జరిగింది. సినిమాకి ఇబ్బంది లేదు. అంతకుముందు ఎప్పుడైనా ఏదైనా సినిమాల విషయంలో గానీ, ఎన్టీఆర్ సినిమాల విషయంలో గానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకోవడం గానీ మాట్లాడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎప్పుడు లేదండి. రీసెంట్ గానే కదా ఎమ్మెల్యేగా లేదు, అంతకుముందు దేవరాజ్ సినిమా ఒకటి రిలీజ్ అవుంది. అంటే నేను ఓన్లీ కమిటీలో మెంబరే, నేను ఫ్యాన్స్ లో. నేను పక్కా తెలుగుదేశం పార్టీ, నా మీద 24 కేసులు ఉన్నాయి, పార్టీ కోసం పనిచేశాను, సభ్యులకు పోయి ఇచ్చాను, అన్ని విధాలుగా నేను పార్టీ పరంగా దెబ్బతిన్న వ్యక్తినే. కానీ ఫ్యాన్స్ లో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేయకుండా నాకు ఫోన్ చేయడం అనేది నాకు అర్థం కాని పరిస్థితులు. అంటే ఎందుకు మీరే అంటున్నారు వేరే ఫ్యాన్స్ లో పార్టీ వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నా నాకే చేశారు, అంటే మీరు ఎందుకు ఆయన మీకే ఫోన్ చేశాడు అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదండి. అది ఎమ్మెల్యే గారికే తెలిసిండాలి. నేను కూడా పార్టీకి కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ వారు పిలిస్తే వెళ్ళి మాట్లాడాలని ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం రాజకీయంగా కూడా వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే డీజేలు పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆడియోను కూడా ఊరూరా తిప్పుతామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ పార్టీ వాళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆ పార్టీయే, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పార్టీ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మొత్తం పార్టీ మీద మీ వ్యాఖ్యలు కానీ మీ నిరసనలు కానీ ప్రభావం చూపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? సార్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు పార్టీ తీయాలనే ఉద్దేశం ఉండింటే పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడే గానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో గానీ ఎక్కడే గానీ ఒక వేరే చిన్న కేసు కూడా నా మీద లేదు. నేను వేరే విషయం లేకుండా దూరే వ్యక్తిని కాదు. కేవలం మా నందమూరి తారక రామారావు గారి తల్లిని దూషించినందుకే నేను ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. దీని మీద పార్టీ వారు కూడా నేను పంపడం జరిగింది. పార్టీ వారు ఏం యాక్షన్ తీసుకుంటారనేది పార్టీ అది ఇష్టము. కానీ నేనేమంటున్నా, మా తల్లినన్నా ఒకటి, ఏ తల్లినన్నా ఒకటి, ఆ ఉద్దేశంతోనే నేను ఆడియో బయట పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మా ఎన్టీఆర్ గారి తల్లికైతే క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి, ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.